హే గాయస్, గుడ్ మార్నింగ్ ఆల్. దిస్ ఈజ్ రేష్మా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా టాక్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ అయితే ఒక చిన్న వీడియో అయితే తీసానండి. ఏంటనుకుంటారేమో, ఇమీడియట్గా అప్పటికప్పుడు పెట్టుకునే గోరింటాకు. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళాలన్నా ఎవరైనా గోరింటాకు పెట్టుకోవాలని అయితే ఆశపడతారు కదా. సో అప్పటికప్పుడైతే మనం గోరింటాకు చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి కోసి నూరి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అలా అని చెప్పి కోన్ వాడదామా అంటే కోన్లో చాలా రకాలైన కెమికల్స్ కలుపుతారు. సో మన స్కిన్ అయితే పాడైపోతుంది. సో ఆర్గానిక్గా ఇంట్లోనే అప్పటికప్పుడు మనం తయారు చేసుకున్న గోరింటాకు అయితే వాళ్ళు చూపించాలనుకున్నాను. దానికోసం అయితే కర్పూరాన్ని యూజ్ చేస్తున్నాను. కర్పూరంతో మనమైతే గోరింటాకును తయారు చేసుకోవాలి. సో దానికి కావాల్సినవి ఒక చిన్న నిమ్మకాయ, ఇంకా కర్పూరము, ఇంకా కుంకుమ, ఈ 3 ఉంటే సరిపోతాయండి. చాలా ఈజీగా అయితే మనం ఇక్కడ గోరింటాకు తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఒక చిన్న నిమ్మకాయలో ఒక 1.5 స్పూనే తీసానండి దాంట్లో నుంచి రసము. సో దాంట్లో ఒక చిన్న కర్పూరం ముక్క కూడా వేయాలి. కర్పూరం అంటే ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు. నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఒక చిన్న కర్పూరంలో సగం అయితే సరిపోతుంది. దాన్ని మెత్తగా కోరేసుకొని దాంట్లో వేసి బాగా దాంట్లో మిక్స్ అయిపోయేలాగా అయితే కలపాలి. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కెమికల్స్ ఉండవు కదా. సో మన స్కిన్ పాడవదు. సో మనకు కూడా హెల్దీ. సో మనం గోరింటాకు పెట్టుకున్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో అలా అందుకని చెప్పి అయితే ఎంత ఇమీడియట్గా మనం చేసుకోవచ్చు. చూసారా, లైట్గా కోరాను, సగం మొక్కే కోరాను, సగం మొక్క ఇంకా అందులో వదిలేసాను. సో దీని అయితే ఆ నిమ్మకాయ రసం వేసేసి బాగా కలిపేసుకోవాలి, బాగా మిక్స్ అయిపోవాలి. ఎక్కడ కూడా కర్పూరానికి సంబంధించిన ఆ పటికలు అనేది కనిపించకూడదు. బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ చూడండి ఎలా మిక్స్ చేసుకుంటున్నాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం అందులో కుంకుమ అయితే కలుపుకోవాలి. కుంకుమ బాగా రెడ్ కలర్లో ఉన్న కుంకుమ కలపాలండి. నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళి కుంకుమ ఇమ్మంటే వాళ్ళు ఇచ్చారు, కానీ అది అంత రెడ్ కలర్లో లేదు, కాస్త షేడ్ అయిపోయి ఉంది కలరు. సో మనం ఎప్పుడైనా షాప్ దగ్గరికి వెళ్తే మంచి కుంకుమ ఇమ్మని చెప్పి అయితే అడగాలి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇలాంటి ఇమీడియట్గా చేసుకునే గోరింటాకు వీడియోలు అయితే చాలానే కనిపిస్తూ ఉంటాయండి. కాకపోతే వాటిని అయితే స్టవ్ మీద పెట్టాలి, కింద గిన్నె మాడిపోతుంది, అలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. దీనికోసం అయితే మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు, గిన్నెలు మార్చుకోవాల్సిన పని అయితే ఉండదు. ఇదైతే మనం ఈజీగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక స్పూను, ఒక గిన్నె, ఈ 2 ఉంటే సరిపోతుంది. మనం మిక్స్ చేసుకునే విధానం తెలిస్తే సరిపోతుంది. సో ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని అందులో అయితే కర్పూరాన్ని వేసేసి అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అది చూసారా, కర్పూరం వేసాను, అదే కర్పూరం అంటున్నాను, కుంకుమ అయితే వేసాను. ఇక్కడ చాలా పల్స్గా అనిపిస్తుంది నాకైతే. సో మనం దాని కన్సిస్టెన్సీ చూసుకొని అయితే మనం కలపాల్సి వస్తుంది. అది కాస్త చిక్కగా అయ్యేదాకైతే మన కుంకుమ దాంట్లో కలుపుకోవాలి. ఇది చాలా రోజులు ఉంటుంది అయితే నేను చెప్పలే, కానీ మినిమం ఒక 3-4 డేస్ అయితే ఉంటుంది. చెప్పాను కదండి, ఇమీడియట్గా అప్పటికప్పుడు మన ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, లేదా ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందన్నా సరే అప్పటికప్పుడు ఈజీగా పెట్టుకునే గోరింటాకండి ఇది. మినిమం ఒక 3-4 డేస్ అయితే ఈజీగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ రోజులు ఉంటుందని అయితే నేనైతే చెప్పను. అలా అని చెప్పి సబ్బుతో కూడా కడగకూడదండి. పెట్టుకోగానే నార్మల్ వాటర్తో, కూల్ వాటర్తో కడుక్కోవాలి. సో నేను ఎక్కడైతే ఇయర్ బడ్ని యూజ్ చేస్తున్నానండి గోరింటాకు పెట్టుకోవడానికి. నార్మల్గా వేలుతో అయినా పెట్టుకోవచ్చు, ఎందుకైనా మంచిదని చెప్పి ఇయర్ బడ్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా మనకి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి నచ్చిన విధానంలో మనకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మా చిన్నోడు నాకైతే నేను డిజైన్ వేసుకుందామని చెప్పి అయితే పెన్ తీసుకొస్తే తను తీసుకొని అయితే ట్రై చేస్తాను నా చేతి మీద వేద్దామని. తను జాయిగా పక్కైతే కూర్చోబెట్టి నేను మళ్ళీ ట్రై చేస్తాను వేద్దామని. ఇక్కడ పెన్ను కూడా సరిగ్గా రాయట్లేదండి, నాకు అన్నీ ఏంటో ఆటంకాల్లాగే ఉన్నాయి ఇక్కడ. సో పెన్నుతో కష్టపడుతున్నాను వేయడానికైతే, డిజైను రావట్లేదు, ఏదో అలా డిజైన్ వేసేస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ ఇప్పటివరకు చూడనట్లయితే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఉంటాయండి, ఏదైనా ట్రిక్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి, వంటింట్లో టిప్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ ఓపెన్ చేసి చూడనట్టయితే ఒకసారి ఓపెన్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్, ఇంకా షేర్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చిన్న లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, ఇంకా వీడియోస్ చేయాలన్న ఇది వస్తుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఇంకా ఈ మెహందీ మనం పెట్టుకున్న తర్వాత అది ఆరిపోయేదాకా కాసేపు వెయిట్ చేయాలండి. ఆరిపోయిన తర్వాత కూల్ వాటర్తో కడిగేసుకోవాలి.